జలదంకి మండలంలో వినాయక చవితి పండుగ వేడుకలకు భక్తులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. వినాయక ప్రతిమలను పోటాపోటీగా ప్రతిష్టకు మండపాల నిర్మాణంలో యువత నిమగ్నమయ్యారు. వినాయక ప్రతిమలను ఎంత ధర అయినా వెచ్చించి తెచ్చుకునేందుకు వెనకాడడం లేదు. మరోపక్క మండల ఎస్ఐ లతీపునీసా ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించేవారు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం ఎప్పుడు, ఎక్కడ చేస్తారు అనే విషయాలు పొందుపరచాలన్నారు. ఎలాంటి వివాదాస్పద ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిటీలు తీసుకోవాలని సూచించారు. జలదంకి మండల ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడి మండపాలు ఏర్పాటు చేస్తారు కాబట్టి దానికి ముందుగా మండపాల ఏర్పాటు కోసం పర్మిషన్లు, పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి, పర్మిషన్స్ తీసుకోవాలి. దానికోసం పోలీసు వారు ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో విధానం ద్వారా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారు. అదే ganeshutsav.net. అది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్లో ఫస్ట్ అప్లికెంట్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి వస్తుంది. మనకి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్, మండపాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎంత ఎత్తు, ఏ ఏరియా, ఎప్పుడు ఇమర్షన్ చేస్తారు, ప్లస్ ఎవరెవరు కమిటీ మెంబర్స్ దానిలో కమిటీ మెంబర్స్గా ఉన్నారు, దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు మండపాలను, వినాయక చవితి దాన్ని, అదంతా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. ఎప్పుడు మనం నిమజ్జనం చేసేది కూడా దానిలో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అది మొత్తం పోలీస్ స్టేషన్కి మనకి ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత అది పర్మిషన్ తీసుకునే విధానము. తర్వాత మండపాలు ఏర్పాటు చేసే దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ అట్లాంటివి షాక్ అది తగలకుండా చూసుకోవాలి. అవన్నీ జాగ్రత్తగా ఎలక్ట్రీషియన్స్ని పెట్టుకొని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఫైర్ క్రాకర్స్ అవి మండపాల దగ్గరలో ఫైర్ క్రాక్స్ చేయకుండా దూరంగా చేసుకోవాలి. మనకి మండపం దగ్గరలో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా కానీ తప్పనిసరిగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, శాండ్, వాటరు అట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకుంటే మంచిది. నెక్స్ట్ సీసీ కెమెరాస్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది పోలీస్ పర్మిషన్కి అప్లై చేసినప్పుడు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది మండపం దగ్గర ఖచ్చితంగా పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కమిటీ మెంబర్స్దే. కమిటీ మెంబర్స్ దీనికి బాధ్యత వహించి సిగ్నేచర్స్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డీజే, ఎటువంటి డీజేలకి అనుమతులు లేవు. ఈ మైక్ పర్మిషన్స్ కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే. అందరూ ఈ పండుగని హ్యాపీగా, ఆహ్లాదంగా, ఎటువంటి గొడవలు లేకుండా జాగ్రత్తగా చేసుకుంటారని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.